నంబర్స్ షార్ట్ కట్ లో NOS అని రాస్తున్నా. నంబర్స్ సపోజ్ పర్ఫెక్ట్ నంబర్స్ సంపూర్ణ సంఖ్యలను కూడా చెప్పొచ్చు, పరిపూర్ణ సంఖ్యలను కూడా చెప్పొచ్చు. ఓకే, ఏమన్నా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఒక 6 తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 6 తీసుకున్నాను అనుకుందాం. ఈ 6 యొక్క కారణాంకాలు రాద్దాం. 1 టేబుల్ చేత భావించబడుతుంది, 2 టేబుల్ భావించబడుతుంది, 3 టేబుల్లో కూడా భావించబడుతుంది, 6 టేబుల్లో కూడా భావించబడుతుంది కదా. ఇప్పుడు 1 + 2 + 3 చేస్తే 6 వస్తుంది. ఈ మూడిటి యొక్క మొత్తం అనేది దీనికి ఈక్వల్ కావాలి, సమానం కావాలి. సమ్ ఆఫ్ ది 3 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఇట్ సెల్ఫ్ కావాలి. అయితే దాన్ని మనం ఏమంటాము అంటే ఈ 6ని ఏమంటామంటే పర్ఫెక్ట్ నంబర్స్ అని చెప్తాం. ఓకే, ఆ విధంగా చేయాలి. ఇలాంటి పర్ఫెక్ట్ నంబర్స్ ఏమేమి వస్తాయో అవి ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, ఇది పర్ఫెక్ట్ నంబర్స్ అంటే ఏంది? పర్ఫెక్ట్ నంబర్స్ అంటే ఏమంటున్నాం? ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే, ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య ఎన్ని సంఖ్యల చేత భాగించబడుతుందో ఆ సంఖ్య కాకుండా వాటన్నిటి యొక్క మొత్తం ఆ సంఖ్య కావాలి. అయితే దాన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ నంబర్స్ అని చెప్తాం. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్, ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్ ఇట్లా రాస్తున్నాం. నంబర్స్ అనేదాన్ని ఇట్లా తెలుగులో దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్ అంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం చూడండి. 1 క్యూబ్ తీసుకున్నా, 5 క్యూబ్ తీసుకున్నా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1 క్యూబ్, 5 క్యూబ్, సపోజ్ 3 క్యూబ్ అని తీసుకున్నా. ఆన్సర్ ఏమొస్తుందంటే 153 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుందంటే 153 అని వస్తుంది. చూడండి, 1ని క్యూబ్ చేస్తున్నాం, 5ని క్యూబ్ చేస్తున్నాం, 3ని క్యూబ్ చేస్తున్నాం. 153 ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఆన్సర్ వస్తుంది. అలాంటి నంబర్స్ ఏమంటామంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, క్యూబ్లు అన్ని సేమ్ ఉన్నాయి, పవర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, బట్ బేస్లు అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఏవైతే బేస్ ఉందో ఆ బేస్లు అన్ని వేరువేరుగా ఉన్నాయి. అలాంటి వాటి అన్నిటి యొక్క క్యూబ్లు సేమ్ ఉండి డిఫరెంట్ బేసెస్ ఉండి వాటన్నిటి యొక్క సమ్ చేస్తే 153 అంటే సేమ్ ఇక్కడ ఏదైతే బేస్ ఉందో అదే వస్తే దాన్ని ఏమంటామంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్ అని చెప్తాం. ఒకసారి 1 క్యూబ్ అంటే ఎంత? 1. 5 క్యూబ్ అంటే ఎంత? 125. 3 క్యూబ్ అంటే ఎంత? 27. వీటన్నిటి యొక్క సమ్ ఎంత అవుతుంది మనకంటే 153 అవుతుంది. వీటన్నిటి యొక్క మొత్తం ఏమవుతుంది అంటే 153 అవుతుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్ అని చెప్తాం. ఇలాంటివి మీకు ఏమైనా తెలిస్తే వాటిని చేసే ప్రయత్నం చేయండి. అవసరం అనుకుంటే అలాంటివి ఏమేమి నంబర్లు వస్తాయో మీరు కామెంట్లో తెలియపరచండి. ఓకే, పాలిండ్రోమ్ నంబర్స్. తెలుగులో కూడా దీన్ని పాలిండ్రోమి అని అంటాం. పాలిండ్రోమ్ నంబర్స్ అంటే ఏంది లేదు, మనం ఎటు నుంచి చూసినా అదే నంబర్ రావాలి. అలాంటి వాటిని మనం ఏమంటామంటే పాలిండ్రోమ్ నంబర్స్ అంటాం. తెలుగులో మనకు బాగా తెలిసింది వికట కవి అని చూస్తాం కదా. ఎటు నుంచి చూసినా మీకు వికట కవి అనే వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే పాలిండ్రోమ్ నంబర్స్ అంటాం. సో సపోజ్ చూడండి 1 2 3 2 1 ఇలాంటి వాటిని. ఇంకా ఏదైనా తీసుకోండి, 1 4 7 0 0 పెట్టి 7 4 1 ఇట్లా ఏవైనా నంబర్ తీసుకోండి. ఇటు నుంచి రాసినా ఇటు నుంచి రాసినా అదే నంబర్ వస్తే అలాంటి వాటిని మనం ఏమంటామంటే పాలిండ్రోమ్ నంబర్స్ అని అంటాం. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఈస్ ఫిబొనాచి. సిరీస్. దీన్ని తెలుగులో కూడా ఫిబొనాచి సిరీస్ అంటాం, శ్రేణి అంటాం. సిరీస్ అంటే శ్రేణి. ఇక్కడ ఏంటి అంటే సిరీస్ అంటాం. ఇది 0 తీసుకున్నా 1 తీసుకున్నా ఈ రెండింటిని యొక్క సమ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ సేమ్ 1 వస్తుంది. 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13, 18 + 13 ఎంత వస్తే అంత ఇట్లా రాస్తూనే ఉంటాం. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఫిబొనాచి సిరీస్ అని చెప్తాం. ఈ విధంగా 4 గురించి చెప్పినాం. ఇంకా చాలా ఉంటాయి నంబర్స్. వాటన్నిటిని చెప్తే దాదాపు ఒక 20 ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ నైస్ నంబర్స్ అని ఉంటాయి, ఇంకా ఫ్యాక్టోరియల్ నంబర్స్ అని ఉంటాయి, ఇంకా ఏమంటారు కాంప్లిమెంటరీ నంబర్స్ ఉంటాయి, ఇంకా ఫ్రెండ్స్ నంబర్స్ ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ అవసరం లేదు, మనకు మోస్ట్లీగా ఈ 4 అనేది అవసరం కాబట్టి ఈ 4 గురించి చెప్పాను. మీకు ఇంకా ఏదైనా నంబర్స్ అవసరం అనుకుంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో అంటే DSC పర్పస్లో, HGT పర్పస్లో ఒకవేళ మీరు కామెంట్లో తెలియపరచండి. దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.